భారత ప్రజలమైన మేము భారత రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్లో పీఠికలో 10-12 లైన్లు ఉన్నాయి. ఆ లైన్లు ఇలా మొదలవుతాయి. భారత ప్రజలమైన మేము ఈ దేశానికి యజమానులు. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, ఉద్యోగులందరూ మా పనులు చేసి పెట్టడానికే ఉన్నారు. మన దేశంలోని సకల ఉత్పత్తులకు మేమే కారకులం. మేము కట్టే పన్నులతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. బ్యాంకులు నడిచేది మా వల్లనే. బ్యాంకులు మాకు అప్పులు ఇస్తే ఒక ఇన్స్టాల్మెంట్ డిఫాల్ట్ అయితే నోటీసులు వస్తాయి. 4-5 ఇన్స్టాల్మెంట్స్ డిఫాల్ట్ అయితే ఇళ్ళ మీదకి జప్తు కోసమని వస్తారు. ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే డబ్బు సమకూరి ముందుగా అప్పు తీరుస్తానంటే ఒప్పుకోరు, పెనాల్టీ వేస్తారు. అదే ఈ దేశం షావుకారులు, కార్పొరేట్లు, డబ్బున్నోళ్ళు 25 లక్షల కోట్లు ఎగ్గొట్టారు బ్యాంకులకి. బ్యాంకుల్లో పెట్టిన డబ్బంతా మాది. మాకు చెప్పకుండా బ్యాంకుల వాళ్ళకి అప్పులు ఇచ్చినాయి, వాళ్ళు ఎగ్గొట్టారు. లేదా మేము బ్యాంకులు రికార్డుల్లో తీసేసినాం, అది రద్దు చేయలేదని అంటారు. ఎంత వసూలైందండి? 25 లక్షల కోట్లు 10% వసూలైంది. మిగతా అంత ఏమంటారు? ఎగ్గొట్టినట్టే. వాళ్ళ దగ్గర వసూలు చేయలేరు, సాధ్యం కాదు. కోట్ల రూపాయలు ఎగ్గొట్టుడు కాళ్ళ ఎగరేసుకొని తిరుగుతూ ఉన్నాడు. 4 లక్షల మంది రైతులు ఈ దేశంలో అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. సిగ్గుతో తలంచుకోవాలి ఈ పరిస్థితిని సృష్టించినటువంటి వాళ్ళు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు స్వాములు, యజమానులు అని అర్థం. అంటే నిర్ణయాధికారం ప్రజలది. ఏం పనులు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి పర్యవేక్షణ చేసేది కూడా ప్రజలే. ఫలితాలు మంచి అయినా చెడైనా ప్రజలకి చెందుతాయి. అదే నియంతృత్వంలో అయితే నిర్ణయాధికారం నియంతది, పర్యవేక్షణాధికారం నిర్ణయించిన మనుషులు చేస్తారు. ఫలితాలు మంచి వస్తే నియంతకి, చెడు వస్తే జనానికి. అదే రాజుల కాలం అయితే నిర్ణయాలు రాజు చేస్తాడు, పర్యవేక్షణాధికారం రాజు నియమించిన మనుషులు చేస్తారు. ఆ మనుషులకు జీతాలు రాజు ఇస్తాడు, రాజుకు డబ్బులంతా జనం ఇస్తారు. ఫలితాలు మంచి వస్తే రాజుకి, చెడు వస్తే జనానికి. నియంతల రాజ్యం, రాజుల రాజ్యం పనికిరాదు ఆధునిక యుగానికని ప్రజాస్వామ్యం అనేది ఏర్పరచుకున్న దేశాల్లో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే అర్థం నిర్ణయం జనాంది, పర్యవేక్షణ జనాంది, ఫలితాలు జనానికి మంచి వచ్చిన చెడు వచ్చిన. మరి ఇంత పెద్ద దేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమలు చేయలేమని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని మనం ఎంపిక చేసుకున్నాం. అంటే మా ప్రతినిధుల్ని జనం మేము ఎన్నిక చేసుకుంటాం. ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ నిర్ణీత కాలం మా తరఫున అక్కడ పనిచేస్తారు. 5 ఏళ్ల కాలం మా తరఫున పర్యవేక్షణ చేస్తారు, మా తరఫున నిర్ణయాలు చేస్తారు. చివరికి ఫలితాలు మాకే. ఇక్కడేం జరుగుతుంది? ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం రాగానే ప్రతినిధులుగా పోటీ చేసేటోళ్ళు అపారంగా ధనాన్ని, మద్యాన్ని ఉపయోగించి కేవలం డబ్బున్న వాళ్ళు మాత్రమే గెలవగలిగే పరిస్థితి వచ్చింది. నేర మనస్తత్వం కలిగిన వాళ్ళు, నేర చరిత్ర కలిగిన వాళ్ళు 140 మంది చట్టసభలకు వెళ్తూ ఉన్నారు. ఒకప్పుడు స్వతంత్ర పోరాటంలో పనిచేసిన వాళ్ళు, దేశంలో విలువల కోసం పనిచేసిన వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే తర్వాత కాంట్రాక్టర్లు వచ్చారు, తర్వాత సారా కాంట్రాక్టర్లు వచ్చారు, తర్వాత నేరస్తులు వచ్చారు. ఇప్పుడు నేరస్తులకి రాజకీయాల్లో దిగే వాళ్ళకి తేడా లేకుండా పోయింది. ఎక్కువ భాగం అట్లా తయారైంది. మంచి వాళ్ళు ఉంటారు అక్కడక్కడ, అలా తక్కువ సంఖ్య మిగిలారు. ఎన్నికలప్పుడు అభ్యర్థులు ప్రజల దగ్గరకు వచ్చి మీకు సేవ చేసే అవకాశం మాకేంటని నమస్కారం పెడతారు. అంటే అర్థం ఏంటి? మీ మీద పెత్తనం చేయడానికి అవకాశం మాకేంటని అర్థం. లౌకికము అంటే మత ప్రమేయం లేని రాజ్యం అని అర్థం. లౌకిక అంటే ఈ లోకం గురించి, పారలౌకిక అంటే పరలోకం గురించి. ప్రతి మతము పరలోకం గురించి మాట్లాడుతుంది. ఏ మతానికి ఆ మతం, ఆ మతాలకు సంబంధించిన స్వర్గాలు, నరకాలు ఉన్నాయి. ఏ మత గ్రంథాన్నైనా రాజ్యాంగం కింద పెడితే మిగతా మతాలు అంగీకరించవు. అందుకని అన్ని మతాల్లో ఉండే సారాంశాన్ని, మంచిని స్వీకరించి భారత రాజ్యాంగంలో పెట్టుకున్నాం. ఆయా మతాల్లో ఈ రోజుకి పనికిరానివి ఉన్నట్టు పక్కన పెట్టి రాజ్యాంగాన్ని రాసుకున్నాం. కాబట్టి మన రాజ్యాంగం ఈ లోకానికి సంబంధించింది, పరలోకం గురించి మాట్లాడదు. అది సులభంగా అర్థం కావడానికి, ఒక మతానికి సంబంధించిన ఒక వ్యక్తికి హత్య చేస్తే పోలీసులు వస్తారు, పట్టుకుంటారు, కేసు కడతారు, జడ్జి దగ్గర పట్టుకెళ్తారు. ఆ హత్య అతనే చేశాడని తేలితే శిక్షేస్తారు, ఈ లోకంలోనే శిక్షేస్తారు. అలా పట్టుకోబడ్డ వ్యక్తి
ఇది ఎట్లా కుదురుతుందండి? ఒకే తప్పుకు 2 సార్లు శిక్ష వేయకూడదు కదా. మీరు ఇక్కడ శిక్ష వేస్తారు, మరలా మా నరకంలో అక్కడ రాసుకుంటారు లెక్క అంతా, వాళ్ళు మళ్ళీ శిక్ష వేస్తారు అని అంటే మరి ఏం చేయాలైతే? ఇక్కడ శిక్ష వేయద్దు, అక్కడ చూసుకుంటా అంటాడు అతను. మరి ఆ పద్ధతిలో గతంలో రోమన్ క్యాథలిక్ చర్చి పాప పరిహార పత్రాలు అమ్మిందిగా. తప్పులు చేస్తే పాప పరిహార పత్రం కొనుక్కో, నీకు శిక్ష పడకుండా చూసుకుంటాం ఈ పరిహార పత్రం వల్ల హామీ ఇచ్చారు అప్పుడు. కానీ పోలీసు ఏమంటారు? తెలివిగలవాడైతే లేదులే, ఒకే తప్పుకు 2 సార్లు శిక్ష పడదు, కరెక్ట్ నువ్వు చెప్పింది, ఇప్పుడు నేను పట్టుకెళ్తాం, నీ మీద కేసు పెడతాం, కోర్టులో చర్చలు జరుగుతాయి, నువ్వు తప్పు చేశావని తెలిస్తే ఇక్కడే శిక్షేస్తాం. నువ్వు చనిపోయినాక మీ నరకం దగ్గరికి వెళ్తే అక్కడ నీ లెక్కలు రాసుకుంటారు అన్నావు కదా, హిందూ మతంలో చిత్రగుప్తులు లాంటి వాళ్ళు. ఆయనకి చెప్పండి, మీరు కింద ఒకసారి శిక్ష పూర్తయింది, రెండోసారి మీరు శిక్ష వేయడానికి వీల్లేదని చెప్పేసి అక్కడ మాఫీ చేసుకుంటారు. అది లౌకికం అంటే. మతము, దేవుడు, విశ్వాసం, ఆరాధన ఇవన్నీ వ్యక్తిగతం. శాంతి భద్రతలకు భంగం కానంత వరకు వీటిలో రాజ్యం జోక్యం ఉండదు. అందుకనే ప్రజాస్వామ్యం అంటేనే నీకు చేతులు స్వేచ్ఛగా సాచుకునే హక్కు ఉంది. నువ్వు దాచిన పక్కోడి ముఖం పగలకుండా చూసుకోవాలా, అది నీకున్న స్వేచ్ఛ. ఒకరికి మించి మనుషులు జీవిస్తున్న ఎక్కడైనా సరే నీ స్వేచ్ఛకి పరిమితి ఉంటుంది, నీ స్వతంత్రానికి పరిమితి ఉంటుంది, నీ హక్కులకు కూడా పరిమితులు ఉంటాయి. పక్కవారి హక్కులు భంగం కానంత వరకే నీ హక్కులు అమలు జరుగుతాయి. సామ్యవాదం అంటే పని చేయగలిగిన ప్రతి ఒక్కరూ పని చేయాలి, పనిని బట్టి ఫలితం అందాలి, ఎక్కువ అందకూడదు, తక్కువ అందకూడదు. ముసలాళ్ళు, పిల్లోళ్ళు, అంగవికలురు, జబ్బుబడిన వాళ్ళు, వీళ్ళందరి బాధ్యత పని చేయగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళదే. కాబట్టి పని చేయగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు తమ యొక్క శ్రమతో చేసిన ఉత్పత్తులన్నిటినీ సమాజం వాడుకోగా మిగిలిన దాంట్లోంచి ముసలి వాళ్ళు, పిల్లలు, అంగవికలురు, జబ్బుబడిన వాళ్ళ గురించి జాగ్రత్త తీసుకోవాలని ఆ కన్సెప్ట్కి అర్థం సామ్యవాదం అంటే. అది చేయగలిగిన వాళ్ళు శక్తిని బట్టి పనిచేయాలి, కానీ వీళ్ళు చేయలేని వాళ్ళు వీళ్ళకి అవసరాన్ని బట్టి పంపకం జరగాల. ప్రజలందరికీ సామాజిక న్యాయం అందాల. అంటే సామాజికంగా హెచ్చుతగ్గులు ఉండకూడదని అర్థం. చిన్న కులం, పెద్ద కులం అనే పేరుతో కులం కింద కులం, కులం మీద కులం పెట్టకూడదు. ఈ రోజున్న పరిస్థితులు ప్రతి కులము తనకంటే పైన కులము, కింద కులం ఉంటుంది. కింద కులం వాళ్ళని హీనంగా చూస్తారు, పై కులమాన్ని గౌరవంగా చూస్తారు. ఈ పద్ధతి ఉండకూడదని రాజ్యాంగం చెప్పింది. ఆర్థిక న్యాయం ఉండాలని చెప్పింది రాజ్యాంగం. ఆర్థిక న్యాయం అంటే పని చేయగలుగులందరికీ పని ఉండాలి, ఉద్యోగాలు కాదు పని ఉండాలి. ప్రతి ఒక్కరూ తమ చేసిన పనిని బట్టి సంపాదించుకునే అవకాశం ఉండాలి. పని చేయలేని వర్గాలకు ప్రభుత్వమే బాధ్యత తీసుకొని వాళ్ళ గురించి జాగ్రత్త తీసుకోవాలి. రాజకీయ న్యాయం అంటే తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి వెనకబడినటువంటి వాళ్ళకి వాళ్ళు సమానమైన స్థాయికి తెచ్చేదాకా వాళ్ళకి అదనపు అవకాశాలు ఇచ్చి అభివృద్ధి చేసి ఈక్వల్ లెవెల్కి వచ్చినాక పోటీ పడమని చెప్పాలా. కుంటికాల తన్ని, 2 కాళ్ళు బాగున్న తన్ని గీత గీసి నిలబెట్టి పరుగు పందెం వెళ్ళండి, ఎవరు ముందు వచ్చే వాళ్ళకి అవకాశం ఇస్తా అనకూడదు. కుంటికాల తన్ని బాగు చేయి, తనలాగానే బాగు చేసి ఇద్దరు సమర్థంగా మారినాక పోటీ పడమని చెప్పండి. తరతరాల నుంచి సమాజం కొన్ని వర్గాల్ని అనగదొక్కి పెట్టిందంటే అది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మహిళలు, మైనారిటీలు, 5 గ్రూపులను అనగదొక్కి పెట్టారు సమాజంలో. వాళ్ళందరూ వారు తగిన సామర్థ్యం వచ్చేంత వరకు అవకాశాలు ఇచ్చి అభివృద్ధి చేసినాక లెవెల్ గ్రౌండ్లో పోరాడమని చెప్పాలి. అప్పటిదాకా అలా చెప్పకూడదు. ఈరోజు రాజకీయ న్యాయం ఒకటి అమలు జరుగుతూ ఉంది, అది కూడా ఎస్సీ ఎస్టీలకు అమలు జరుగుతూ ఉంది. అలా అమలు జరుగుతున్న దాంట్లో ఎన్నికైనటువంటి వాళ్ళు ఇప్పటికీ అధికారంలో ఉండే కొన్ని ఆధిపత్య కులాలకి తోడుగా వీళ్ళు పనిచేస్తున్నారు తప్ప ఏ సామాజిక వర్గాల నుంచి వీళ్ళు వచ్చారో వాళ్ళ కోసం వాళ్ళు పనిచేయటంలా, ఎక్కువ మంది పనిచేయటంలా. ఆర్థిక న్యాయం ఎక్కడ ఉంటుంది? 150 మందికి ఉండే మహిళలకి ఆస్తులు 2% ఉన్నాయి, 118 మందిగా ఉండే ఎస్సీలకు ఆస్తులు 0.2% ఉన్నాయి. ఏ విధంగా ఆర్థిక న్యాయం వస్తుంది? ప్రతి ఒక్కరికి అంతస్తులోనూ, హోదాలోనూ, అవకాశాలను సమానత్వం ఉండాలని రాజ్యాంగం హామీపడింది. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క గౌరవం కోసం అందరూ నిలబడాలి. నా గౌరవం కోసం నిలబడితే నీ గౌరవం కోసం నేను నిలబడాలి.
అందుకే భారత ప్రజలందరూ నా సహోదరులని ప్రతిజ్ఞ చేశాం మనము. భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న సంస్కృతులు, భిన్న ప్రాంతాలు, భిన్న భాషలు, ఇంత వైవిధ్యం ఉన్నటువంటి పెద్ద దేశం ఇది. వీళ్ళందరూ భారతీయులే. అదొక్కటే మనల్ని కలిపే అంశం. అధికార వికేంద్రీకరణ పంచాయతీల దాకా, వార్డుల దాకా జరగాల. రాజ్యాంగ సవరణ 73, 74 పంచాయతీలు, వార్డులకు సంబంధించిన సవరణ. మరిన్ని అధికారులు ఇవ్వాలి. అధికార వికేంద్రీకరణ జరిగితే ప్రజాస్వామ్య అమలుకి అదొక కీలకమైన అంశం అవుతుంది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ చాలా కీలకం. స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలు జరగాలి. ఎన్నికల నిర్వహణ గురించి సమగ్రమైన చర్చ విస్తృతంగా జరగాలి. మన దేశంలో ప్రజాస్వామ్యం అమలు జరుగుతుందంటే ఎన్నికలను చూసి మాత్రమే చెప్తున్నాం. కోట్లు ఖర్చు పెట్టి ఓడిపోయినాడు ఎటువంటి గలాటా చేయకుండా తన ఓటమిని అంగీకరించి పక్కకెళ్తున్నాడు. 4 ఏళ్ళ నాటి అమెరికాలో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోతే వైట్ హౌస్ను ఆక్రమించడానికి పూనుకున్నారు. పెద్ద ప్రజాస్వామ్య దేశం అది. వాళ్ళకంటే ఆ విషయంలో మనం మెరుగున్నాం. కానీ ఇంకొక అంశము కూడా ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందని చెప్పడానికి పనికొచ్చింది అమలు జరగడంలో. ఇవి ఒక్కడ తప్ప. 2024 ఎన్నికల్లో ఎన్నికలు జరిగిన తీరు మీద కూడా నీళ్ళు పడ్డాయి. ఆ ఒక్కటి మిగిలింది అనుకున్నాం. దాని మీద కూడా అనుమానాలు మొదలైనవి. ప్రజా వ్యతిరేక చట్టాలు ప్రజాస్వామ్యంలో ఉండకూడదు. ఉపా చట్టం, రాజద్రోహ చట్టం, దేశద్రోహ చట్టం, ఇలాంటి చట్టాలకి ప్రజాస్వామ్యంలో స్థానమే లేదు. సత్వర న్యాయము, నిష్పాక్షిక న్యాయము ప్రజలందరికీ అందాలి. కోట్లాది కేసులు ఈరోజు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. ఎన్నేళ్ళకి తీరుతేవి? అండర్ ట్రయల్స్గానే కోట్లాది మంది ఉన్నారు. బెయిల్కి డబ్బులు కట్టుకోలేక జైలులో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది దళితులు, ఆదివాసీలు, మైనారిటీలే. అదే ఒక ప్రజాప్రతినిధికి సమస్య వస్తే తెల్లవారేటప్పటికి జామీన్ పేపర్లు రెడీ అవుతాయి. ఒకరోజు కూడా జైల్లో ఉండకుండా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మరి వీళ్ళెందుకు ఇన్ని కోట్ల మంది జైల్లో ఉన్నారు? సత్వర న్యాయం జరగకపోతే న్యాయం జరిగినట్టు కాదు. జస్టిస్ డిలేడ్ ఈ జస్టిస్ డెనీడ్. వాయిదా పడ్డ న్యాయం నిరాకరించబడ్డ న్యాయంతో సమానం. అలాగని జస్టిస్ హరీడ్ ఈ జస్టిస్ బరీడ్. తొందరపడి న్యాయం చేయాలని పూనుకొని నేరం చేసిన వాళ్ళని సరిగా విచారించుకొని ఎన్కౌంటర్ చేసి పారేస్తామంటే, ఎన్కౌంటర్ చేసినా వాళ్ళు నేరం చేయలేదని తెలిస్తే ఏం చేస్తారు? ఆ కారణం త్వరనే ప్రపంచవ్యాప్తంగా ఉరిశిక్ష రద్దు చేయమనే డిమాండ్ వస్తూ ఉంది. ఉరిశిక్ష వేసి అమలు జరిగినాక ఈ ఉరిశిక్ష వేయబడ్డ వాడు నేరం చేయలేదని తేలితే అతను మళ్ళీ బతికిస్తారా? బతికించడం చేతకానాలకు సంపేకే ఉందని మాట్లాడుతూ ఉన్నారు. ప్రశ్నించే గొంతులని నొక్కడం అమానుషం. ప్రశ్నే ప్రజాస్వామ్యానికి రక్ష. ప్రశ్నే ప్రగతికి మూలం. 51 ఆర్టికల్ హెచ్చరిన ప్రకరణ కింద ప్రజలందరూ శాస్త్రీయ దృష్టి, జిజ్ఞాస, సంస్కరణ అభిలాష, మానవతా దృష్టి అలవర్చుకోవాలని చెప్పుంది. అది విధి అని రాశారు. అంటే తప్పనిసరిగా చేయాలని. అందరినీ కలిపుంచాలంటే అన్ని మతాలకి, అన్ని విశ్వాసాలకి, ఆరాధనలకి పక్కవారికి ఇబ్బంది కలిగించినంత స్వేచ్ఛ ఉండి తీరాలి. 25 అధికారంలో ఇది రాసింది. నీ సొంత అవసరాలకి సమయం కేటాయించుకున్నాక ఉద్యమ అవసరాలకి సమయం కేటాయించాలి. ఏ ఉద్యమ కార్యకర్త అయినా సమాజాన్ని మార్చాలనుకునే వాళ్ళు మార్చడానికి అవసరమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలా, మార్చడానికి అవసరమైన నైపుణ్యాలు సంపాదించుకోవాలా, సమయం కేటాయించుకోవాలా. సమయం లేదనే వాళ్ళు వెతికితే సమయం దొరుకుతుంది. వీటన్నిటికంటే ముఖ్యమైనది సమాజంలో అందరూ బాగుంటే నేను బాగుంటా, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని అనుకోవాలి. ఎవడేలా పోతే నాకెందుకు, నేను బాగుపడితే చాలు అనే ధోరణి సమాజ పురోగతికి అత్యంత ప్రమాదకరమైంది. అన్నిటికంటే ఉత్తమమైన సేవ నీలాగా పనిచేయాలనుకుని తీర్మానం చేసుకొని కష్టపడి పనిచేయడానికి సిద్ధమైన జనాన్ని తయారు చేసి సమాజంలో వదలడమే అత్యుత్తమమైన సేవ. విమర్శ ఎదురైతే ఏం చేస్తావు? ఎవరైనా తప్పబడితే ఏం చేస్తావు? నాయకత్వానికి ఉండాల్సిన లక్షణాలు ముఖ్యమైన లక్షణం ఇది. వెంటనే అవునని కాదని అనక్కర్లా. తప్పు చేశాననిపిస్తే ఒప్పుకోండి, అక్కడ క్లోజ్ అయిపోద్ది విషయం. తప్పు చేయలేదని నీకు స్పష్టంగా అర్థమైతే
దులుపుకోవడమే, నేను చేయలేదని చెప్పడమే. మనం విమర్శ చేయాల్సి వస్తే, మనం తప్పట్టాల్సి వస్తే స్మూత్గా స్నేహితుడికి సలహా ఇచ్చినట్టే ఉండాలి. నాయకులకు ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణాలు సృజనాత్మకత, క్రియేటివిటీ అత్యంత ముఖ్యమైనది. నిబద్ధతలో మాటిస్తే నిలబడడం, బాధ్యత తీసుకోవడం, టీమును నిర్మించడం, సహనము, సహానుభూతి, ఇవన్నీ నాయకత్వానికి చాలా ముఖ్యమైన అంశాలు. ఉద్యమం నిర్మించాలనుకున్నప్పుడు ఉద్యమం బరువు నువ్వు మోస్తున్నావా, ఉద్యమానికి నువ్వు బరువుగా మారావా చూసుకోవాలి. దాన్ని మొత్తం జనాభాలో 1000కి ఒక్కరిని మార్చినా మనం సమాజాన్ని మార్చగలం. ఉదాహరణకి కర్నూలు జనాభా 6 లక్షలు. 1% అంటే 100కి 1 అంటే 6000 మంది, 1000కి 1 అంటే 600 మంది. 600 మంది ఒక ఉద్యమ అవసరం కోసం కంకణం కట్టుకొని పనిచేయాలని బలమైన కోరికున్న వాళ్ళు ఉంటే కర్నూలు సిటీకి సంబంధించిన ప్రతి సమస్య వీళ్ళ కనుసనలోని పరిష్కారం అవుతుంది. ఎక్కడైనా 0.1%, 1000కి 1 కీలకమైన సంఖ్యది. ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోషన్ ఉన్న యుగంలో క్రిటికల్ నంబర్ తగ్గింది. అందుకే 1000కి 1 చాలు మార్పు చేయడానికి పనికొచ్చేవాడు. భారత ప్రజలమైన మేము ఈ దేశానికి యజమానులు. కార్పొరేట్లు ఈ దేశానికి యజమానులు కాదు. కార్పొరేట్లు కూడా బతికిచ్చేది మేమే. కార్పొరేట్లు తమ అవసరాల కోసం చట్టాలు చేసుకోవడానికి ప్రధానుల్ని, దేశ అధ్యక్షుల్ని చాలా దేశాల్లో నిర్మించుకుంటున్నారు. వాళ్ళకి కూడా మేమే ఖర్చు పెట్టాము. మొత్తం ఉద్యోగ వర్గాన్ని మేమే బతికిచ్చాము. ఎమ్మెల్యేలు, ఎంపీలు లాంటి జీతాలు కూడా మేమే ఇచ్చాము. వాళ్ళు ఏమైనా అత్యంత నిరుపేదలా వాళ్ళ క్యాంటీన్లో తక్కువ ఖర్చుకి ఆహార పదార్థాలు ఇవ్వడానికి మేము ఇస్తున్నాం. అవన్నీ ప్రజలకు కలగాల్సిన మొదటి స్పృహ, ఈ దేశానికి మేము యజమానులు, మా వాళ్ళు వీళ్ళందరూ బతుకుతున్నారని స్పృహ ఉండాలా. ఈరోజు సాధారణ జనం యొక్క జీవితాలను కష్టం చేస్తున్నది అపారమైన ధనరాశులు పోగేసుకొని పేదలను మరింత పేదలుగా మారుస్తున్నటువంటి వాళ్ళే కార్పొరేట్లలో. కార్పొరేటీకరణ, కార్పొరేట్ మనస్తత్వం, కార్పొరేట్ పని విధానం సాధారణ జనానికి నిత్య జీవిత అవసరాలు తీరనంతగా అవి మారి ప్రజలను ఇబ్బంది పెట్టే స్థితికి వచ్చింది. ఈ ప్రపంచం ఈ బరువు ఇంకా మైలేదు.